కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ అగ్ని ప్రమాదం భద్రతా లోపమంటూ వైసీపీ ఆరోపిస్తుంటే కుట్ర కోణముందంటూ తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద జరిగిన అగ్ని ప్రమాదం వీడియో వైరల్గా మారింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం వద్ద రోడ్డు పక్కన ఉన్న గార్డెన్లో మంటలు చెలరేగాయి. బుధవారం సాయంత్రం ఒకసారి, రాత్రి 9 గంటల సమయంలో మరోసారి మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను వైఎస్ఆర్సీపీ అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో వైఎస్ జగన్కు ఇంటి వద్ద భద్రతా లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు చెప్పుకోవచ్చింది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదం పైన టీడీపీ పార్టీ స్పందించింది. సిట్ పడింది, తగలబడింది, జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదం పైన అంటూ టీడీపీ సంచలన ట్వీట్ చేసింది. ఉదయం లిక్కర్ స్కామ్లో సిట్ పడింది, రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిందంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది టీడీపీ. దీంతో జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదం పైన టీడీపీ పార్టీ పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. ఇదిలా ఉంటే మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ ప్రమాదంలో లిక్కర్ స్కామ్కి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, డైరీలు ధ్వంసమైనట్లు టీడీపీ వర్గీయుల మాట. గతంలో తాడేపల్లి నివాసాన్ని సీఎం క్యాంప్ ఆఫీసుగా ఉపయోగించారు. ఈ స్కామ్కు సంబంధించిన జగన్ ప్రైవేటుగా కొన్ని డాక్యుమెంట్లు, డైరీలను మెయింటైన్ చేసినట్లుగా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ స్కామ్కు సంబంధించి బుధవారం ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి నివేదిక ఇవ్వవలసిందిగా ప్రభుత్వం సిట్ను ఆదేశించింది. ఈ క్రమంలో జగన్ ఇంట అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ప్రమాదం ఉద్దేశపూర్వక చర్యనని టీడీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.